అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు మొదటి శ్లోకంలోకి వెళ్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. మొదటి 3 లైన్లు మనం తెలుసుకుంటుంటే 4వ లైన్ మాత్రం అన్నిటికీ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అలాగే ఉంటుంది. ఇది ఇంచుమించుగా ఎక్కువ చదవటానికి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఈ 5 కూడా మీరు చదివి ఉంటారనే అనుకుంటున్నాను నేర్చుకునే. ఇవాళ మొదటి స్తోత్రాల్లో మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం. దక్షిణామూర్తి ఆయన యువకుడైన గురువు. దక్షిణామూర్తి గురువే పరమాత్మ. ఆయన తన శిష్యులకి మౌనం ద్వారానే వాళ్ళకి మౌన వ్యాఖ్య, వాళ్ళ యొక్క సందేహాలన్నీ తీర్చి జ్ఞానబోధ చేసిన గురు పరమాత్మ దక్షిణామూర్తికి నమస్కరిస్తున్నాను అని శంకరాచార్యులు వివరిస్తూ, ఎవరి సమస్త జగత్తును అద్దంలో కనిపించే నగరంలాగా, స్వప్నంలో కనిపించే దృశ్యంలాగా ఆత్మ చైతన్యమైన తనలోనే ఉన్నా తనకన్నా వేరుగా బయట ఉన్నట్లు భ్రమపడుతూ ఆత్మానుభూతిని చెందినప్పుడు అంతా ఒక్కటైన తన స్వరూపంగా అంటే ఆత్మగా సాక్షాత్కరించుకుంటాడో అలాంటి గురుమూర్తి అయిన దక్షిణామూర్తికి నమస్కారం. ఇక్కడ గురువే పరమాత్మ, పరమాత్మే గురువు. పరమాత్మకి గురువుకి భేదం లేదు. గురువే పరమాత్మగా భావించి అక్కడ గురువు ఆ పరమాత్మనే ధ్యానించాలి అని చెప్తూ ఇక్కడ దీన్ని వివరించుకుందాం. మొదట 3 శ్లోకాలు, మొత్తం 10 శ్లోకాలు ఈ స్తోత్రంలో. మొదటి 3 శ్లోకాలు ఈ జగత్తు గురించి, తర్వాత 3 శ్లోకాలు చూసేవాడి గురించి, ఆపై ఉన్న 3 శ్లోకాలు ప్రకాశం గురించి, చివరి ఉన్న 1 శ్లోకం తన్మయం అంటే పరమాత్మే తాను అని తెలియజెప్పేట్లుగా వివరంగా ఉన్నాయి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. మొదటి లైన్. ఈ జగత్తు లేదా విశ్వం సత్యమా అసత్యమా అంటే సత్యం కాదు, ఇదంతా అసత్యమే. కానీ మనకి సత్యంలా కనిపిస్తుంది, కానీ అది అనిత్యము అసత్యము. సత్యము కాదు అసత్యము కాదు, సత్యము కాదు అసత్యం కూడా కాదు. మరేంటి? మిథ్య. ఎప్పుడూ కనిపించేది కాదు, అంటే ఎప్పుడు ఉండేది కాదు, అసలు ఎప్పుడు కనిపించింది కాదు. మనం చూస్తున్నప్పుడు మాత్రమే కనిపించేది. నిద్రపోయినప్పుడు మనకి కనిపిస్తుందా? మెలకువలో ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచం కనిపిస్తుంది. ఇక్కడ మనం అవగాహన చేసుకున్నాం. అందుకే ఇది మిథ్య. అంతేకాదు ఇది నిజాంతర్గతం అంటే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. నిజ అంతర్గతం, మన లోపలే ఈ ప్రపంచం అంతా ఉంది. అంటే ఆత్మలోనే కల్పించబడింది. మన మనస్సు పనిచేస్తున్నంత కాలం ప్రపంచం ఉనికిని కలిగి ఉంటుంది. ఇక్కడ మనస్సే ప్రపంచం. ఎందుకంటే మనం మెలకువ స్థితిలో ఉన్నంత వరకే ఈ ప్రపంచం ఉంది. మనం నిద్రపోయినప్పుడు అప్పుడు ఈ ప్రపంచం మనస్సు పనిచేయదు కాబట్టి ఇక్కడ మనకు అప్పుడు ఆ సమయంలో మనకి ఈ ప్రపంచం అనేది మనకు ఉండదు. మన మనస్సు పనిచేయకుండా ఉంటే, నిశ్చలమైతే, నిస్సంకల్పమైతే అప్పుడు ప్రపంచం యొక్క ఉనికి మనకి లేదు. మనస్సు పనిచేస్తున్న జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలోను అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం, స్వప్న ప్రపంచం అప్పుడు ఆ 2 ఉనికి కలిగి ఉంటాయి. జాగ్రత్త ప్రపంచం అంటే మెలకువ స్థితిలోను, స్వప్న స్థితిలో స్వప్న ప్రపంచము. జాగ్రత్త అంటే మెలకువలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం కనిపిస్తుంది, నిద్రపోయినప్పుడు అప్పుడు స్వప్న ప్రపంచం కనిపిస్తుంది. మనస్సు ఆగిపోయిన సుషుప్తిలో, గాఢ నిద్రలో ఏ ప్రపంచము లేదు. అంటే మనస్సు ఉంటేనే ప్రపంచం ఉంది, మనస్సు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అందువల్ల ప్రపంచం మనస్సులోనే ఉనికి కలిగి ఉంది. ఇది ఒక ఉదాహరణగా మన ప్రతిబింబం అద్దంలో కనిపించినట్లుగా.
నగరం అద్దంలో కనిపించినట్లుగా. దూరని కొండ మీద నిలబడి అద్దంలో ఇలా చూస్తే ఆ నగరంలో కొంత ప్రాంతం కనిపిస్తూ ఉంటుంది కదా, అది నగరం అద్దంలో కనిపించినట్లుగా ఈ ప్రపంచాన్ని పోల్చారు. ఎందుకు? అద్దంలో కనిపించిన నగరం యథార్థంగానే అనిపిస్తుంది, నిజంగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది, కానీ అది సత్యం కాదు. అద్దంలో అంతవరకే కనిపిస్తుంది, దాని లోపలికి మనం వెళ్ళగలమా? అద్దంలో కనిపించిన నగరంలోకి మనం ప్రవేశించగలమా? ప్రవేశించలేం. అది సత్యం కాదు. ఎందుకు? నిశితంగా పరిశీలించి చూస్తే అద్దంలో కనిపించే ప్రతిబింబం అచ్చం అలాగే ఉన్నా అది మాత్రం సత్యం కాదు. అలా పరిశీలించి చూస్తే అందులో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మన ముఖం అద్దంలో చూసుకున్నప్పుడు కూడా బింబానికి ప్రతిబింబానికి తేడా కూడా కొంత కనిపిస్తూ ఉంటుంది. మనకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తుంది. అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? మన కుడివైపు ఉన్నవి ఎడమగా, ఎడం వైపు ఉన్నవి కుడివైపుగా, అటు ఇటు ఉన్నట్లుగా. అదే మన అక్షరాలు చూడండి, ఒక తెలుగు లిపి ఒక పద్యం రాసి దాన్ని ఎదురుకుండా పెట్టండి, అక్షరాలు ఎలా ఉంటాయి? అటు నుంచి ఇటు ఉంటాయి కదా. కుడివైపు ఎడం వైపుగా, ఎడం వైపు కుడివైపుగా ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ప్రపంచం అంటే వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రపంచం మనస్సు అనే అద్దంలో కనిపించే పరమాత్మ యొక్క ప్రతిబింబం. మనస్సు అనే అద్దం, దీంట్లో ఎవరి ప్రతిబింబం కనిపిస్తోంది? ప్రపంచంగా ఏది కనిపిస్తోంది? పరమాత్మ యొక్క ప్రతిబింబమే మనకి ప్రపంచంగా కనిపిస్తోంది. ఎంతకాలం మనం ప్రపంచం అబద్ధం అంటే, మిథ్య అంటే మనం ఒప్పుకోలేదు. మనస్సు అనే అద్దంలో ఈ పరమాత్మ యొక్క ప్రతిబింబం కనిపించడమే అదే ప్రపంచం. మనస్సు అనే అద్దం ఉన్నంత వరకే ఈ ప్రపంచం. అద్దం ముందు కూర్చుని కుడి చేత్తో రాస్తూ ఉంటే అద్దంలో ఎలా ఉంటుంది? ఎడం చేత్తో రాస్తున్నట్లుగా ఉంటుంది. బయట కుడివైపునున్న వస్తువులు అద్దంలో ఎడమ వైపు ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంటే బింబానికి ప్రతిబింబానికి వైరుధ్యం, తేడా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి కనిపిస్తుంది. దీన్ని బట్టి బింబం సత్యమే. బింబం అంటే వస్తువు లేదా మనం, అది సత్యమే గాని ప్రతిబింబం సత్యం కాదు. అద్దంలో కనిపించేది సత్యం కాదు. ఆ పక్కకు తీసేస్తే ఇంకా అది కనిపించదు. అద్దంలో చూస్తున్నంత సేపే అది కనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం కూడా. అంటే అద్దం ఉదాహరణ ఎందుకు చెప్తున్నారంటే, మనస్సు అనేది అర్థమైతే ఈ ప్రపంచం ఎలా కనిపిస్తోంది? పరమాత్మ ప్రతిబింబం. అంటే మనం చూస్తున్నంత సేపే ఈ ప్రపంచం కనిపిస్తుంది. ఎందుకు? మనస్సు ఉంటుంది కాబట్టి. మన మనస్సుని పక్కకు తీస్తే, మనం అద్దం పక్క నుంచి పక్కకి వెళ్ళిపోతే అప్పుడు ఆ ఖాళీ అద్దంలో మనం కనిపిస్తామా? అక్కడికి వచ్చి ఎవరు నిలబడితే వాళ్లే కనిపిస్తారు. అంతే కదా. అద్దం మనం చూసుకున్నప్పుడు మన ముఖం కనిపిస్తుంది. మనం పక్కకి వెళ్ళిపోయాం, మన తమ్ముడు వచ్చాడు, వచ్చి అద్దంలో చూసుకున్నాడు, అతని ముఖమే కనిపిస్తుంది. అలాగే పక్కకు వెళ్ళిపోయాడు, ఆ వెనక నుంచి ఆ ఎవరు మన వాళ్ళు ఎవరు అలా పక్క నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఆ అద్దం దగ్గర కనిపిస్తారు. అంటే ఈ ప్రపంచం కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబమే. మనం చూసే ఈ ప్రపంచం అంతా కూడా మన మనస్సు అనే అద్దంలోంచి పరమాత్మని చూస్తున్నాం. అద్దంలోంచి చూస్తున్నాం. మన మనస్సు ద్వారా చూస్తున్నప్పుడే ఇది ఉనికి కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సత్యం కాదు. అంతేకాదు, బింబంలోని కుడి ప్రతిబింబంలో ఎడమగా కనిపిస్తున్నట్లుగా పరమాత్మ యొక్క లక్షణాలు ఉన్నాయి. ఏంటా లక్షణాలు? సత్తు, చిత్తు, ఆనందం. పరమాత్మ లక్షణాలు అవే కదా, సత్తు, చిత్తు, ఆనందం. అవి ఆ లక్షణాలు ప్రపంచంగా గుర్తించినప్పుడు, అంటే ఈ ప్రపంచంలో పరమాత్మ యొక్క ప్రతిబింబం మనస్సు అనే అద్దంలో చూస్తున్నప్పుడు, పరమాత్మ యొక్క లక్షణాలైన సత్తు, చిత్తు, ఆనందాలు ఆ అద్దంలో మరి కుడివి ఎడమగా, ఎడము కుడిగా అద్దంలో కనిపించినట్లుగా అసత్తు, జడము, దుఃఖము అలా కనిపిస్తాయి. సత్తు అసత్తుగా, చిత్తు జడంగా, ఆనందం దుఃఖంగా అలా మార్పు చెందినట్లుగా కనిపిస్తాయి, దుఃఖపూరితాలుగా కనిపిస్తాయి. కాబట్టి జగత్తు ప్రతిబింబం లాగా సత్యం కాదు. ఈ జగత్ అనేది నిజమైన జగత్తు కాదు. అది నీ మనస్సు అనే అద్దంలోంచి చూస్తున్నంత వరకే అది నిజం. యథా నిద్రయ ఆత్మని పశ్యన్ మాయయా బహి ఇవ ఉద్భూతం.
కలలాగా ఈ ప్రపంచాన్ని తనలోనే చూస్తున్నా మాయ చేత బయట చూస్తున్నట్లుగా ఉంటుంది. కల కూడా కలలో ఉన్నంతసేపు అది నిజమే. అప్పుడు అబద్ధం అనుకుంటామా? కలకంటున్నప్పుడు మనం ఎవరిమైనా నేను కలకంటున్నాను అని అనుకుంటామా? అసలు ఆ జ్ఞాపకమే ఉండదు. కలని కూడా మనం నిజంగానే భ్రమపడతాం కదా. మనం నిలబడ్డ చోటనే ఉన్నప్పటికీ దూరంగా ఉన్న అద్దంలో చూసినప్పుడు మనం ఎక్కడో దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అద్దం దూరంగా ఉంది, మనం ఇక్కడే నుంచున్నాం. కానీ అందులోంచి ఏం కనిపిస్తుంది? మనం చాలా దూరంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం మనలోనే ఉన్నా అది మనకన్నా బయట ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రపంచం అంతా ఉన్నది ఆత్మలోనే. ఎందుకంటే మనస్సు అనే అద్దంలో పరమాత్మ అనే ప్రతిబింబమే ఈ ప్రపంచం. అప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది? ప్రపంచం మనలోనే ఉన్నప్పటికీ అది మనకన్నా బయట ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి కళని చక్కని ఉదాహరణగా చెప్తున్నారు ఆదిశంకరులు. కళలోని వస్తువులు, విషయాలు, మనుషులు, ప్రదేశాలు అన్నీ నిజంగా మన మనస్సులోనే అనుభవించబడుతున్నాయి. బయటెక్కడో లేవు, మన మనస్సులోనే. అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయినా కలగనేటప్పుడు మనుషులు, వస్తువులు, ప్రదేశాలు అన్ని మనకన్నా బయట ఎంతో యథార్థంగా నిజంగా ఉన్నాయి, స్పష్టంగా ఉన్నట్లు మనందరి అభిప్రాయం. నిజం చెప్పాలంటే కలలో ఏ వస్తువులు లేవు, మన మనస్సులో ఉన్నవే కల రూపంలో యథార్థంగా ఉన్నట్లుగా మనకి అనుభవంలోకి వస్తాయి. అయితే మెలకు వచ్చిన తర్వాత అప్పుడు మనకి తెలిసిపోతుంది ఉన్నదొక్కటే మనస్సు అని. ఆ మనస్సే తనలో అన్నీ కల్పించుకుందని, స్వప్న ప్రపంచం నిజంగా మనస్సు కంటే వేరుగా బయట ఏమీ లేదని, ఈ స్వప్న ప్రపంచం మనసులోనే కానీ అది బయట కాదు అని, మనస్సులోనే ఉంది అని అర్థమవుతుంది. ఈ విధంగా వివిధ రూపాలతో ప్రత్యేకతలతో కూడిన సమస్త విశ్వం కూడా ఎక్కడో లేదు, మనస్సులోనే ఉనికి కలిగి గుర్తింపబడి అనుభవిస్తున్నప్పటికీ నిజంగా ఎంతో నిజంగా బాహ్యంగా ఉన్నట్లుగా గుర్తించబడి అనుభవించబడుతోంది. అంటే ఈ ప్రపంచం ఎక్కడిది? ఈ ప్రపంచంలో అంతా కూడా పరమాత్మ ప్రతిబింబం. ఈ ప్రపంచం అంతా మనస్సులో కల్పించబడిందే అంటానికి మనకి కైవల్యోపనిషత్తులో ఒక గొప్ప మంత్రం కూడా మనం చదువుకున్నాం. ఏంటది? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వలయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. నాలోనే అన్ని పుడుతున్నాయి, నాలోనే అన్ని స్థితిని కలిగి ఉంటున్నాయి, నాలోనే అన్ని లయమైపోతున్నాయి. అద్వయమైన, ఇంకొకటి లేని అద్వయం, రెండవదేది లేని ఆ బ్రహ్మాన్ని నేనే. అది మంత్రం యొక్క భావం. నాలోనే అన్ని పుడుతున్నాయి, నాలోనే అన్ని స్థితిని కలిగి ఉన్నాయి, నాలోనే అన్ని లయమైపోతున్నాయి. రెండవదంటూ ఏది లేని ఆ బ్రహ్మాన్ని నేనే అంటూ. కాబట్టి గుర్తించబడుతున్న ఈ నానాత్వ ప్రపంచం, అనేక విధాలుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా మన కల్పిత భ్రమ మాత్రమే. ఎంత చెప్పుకున్నా మనకి అవగాహనలోకి రావట్లేదు. ప్రపంచం నిజంగానే ఉందనే భ్రమలోనే ఉంది, అంతే కదా. ఇది అవగాహన చేసుకుంటున్నప్పుడే అప్పుడు ఉంటుంది. ఇంత తొందరగా మిథ్య అనగానే ఆ జీవభావం పోవట్లేదు కాబట్టి, ఇంకా ఆత్మభావం మనలో పూర్తిగా నెలకొనలేదు కాబట్టి ఇది నిజమే అని అనిపిస్తుంది. ఆత్మవిచారణ చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉందా లేదా, ఇది నా మనస్సులోనే ఉంది, ఇలా మన ఉదాహరణలతో చెప్పుకుంటూ ఉన్నప్పుడు కళ గురించి కానీ, అలాగే మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచానికి మనకి ఎటువంటి సంబంధం ఉండదు కదా, నిద్రపోతున్నప్పుడు. అలాగే ధ్యానంలో ప్రగాఢ ధ్యానంలో ఉన్నప్పుడు కూడా మనకి బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. అంటే అది లేదా అప్పుడు? మనం ఉన్నప్పుడే ఉంటుందా? మనం లేనప్పుడు లేదా? నేను లేనప్పుడు ఉంది కదా, మరి నేనున్నప్పుడు ఉంది కదా, నేను లేనప్పుడు ఏమైపోయింది? ఇలా మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఇక్కడ మనకి మాత్రమే ఏంటంటే మనం అందులో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు. అదంతా ఉన్నదంతా పరమాత్మ చైతన్యం. బయట నీకు కనిపించేదంతా కూడా పరమాత్మ చైతన్యం. చైతన్యం వివిధ రకాలుగా కనిపిస్తోంది, కానీ దాన్ని మనం ఇంకా పొరుగుడు పడట్లేదు, అవగాహనలోకి రావట్లేదు. అవగాహనలోకి తీసుకురావటానికి శంకరాచార్యులు
మనకి ఎన్నో ఉపాయాలు ఇందులో వివరిస్తూ ఆ గురువు దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని చెప్తూ ఇదంతా పరమాత్మ చైతన్యమే, మరి వేరే కాదు. నిజం చెప్పాలంటే ఇదంతా నీకు భ్రమ. బయట ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు మిథ్య అయితే ఈ ప్రపంచం కూడా మిథ్యే. అక్కడికి తీసుకొస్తున్నారు అనమాట. ఈ ప్రపంచ భ్రమలో ఉన్నంత కాలం స్వప్నాన్ని యథార్థమని మనం అనుకుంటాం. కళ నిజమైతే ఈ ప్రపంచము నిజమే. అది మన బయట ఉందని ఎప్పుడూ తలుస్తూ ఉంటాం. స్వప్నావస్థలో ఉన్నంత వరకు అది నిజమే. మరి జాగృత అవస్థలో మేల్కొంటే ఆ స్వప్న ప్రపంచం కానీ, అందులోని అనుభవాలు కానీ, అందులోని స్వప్న పురుషుడు అంటే తైజసుడు కానీ అది యథార్థం కాదని, అదంతా ఎక్కడో బయట జరగలేదు, అది నా మనస్సులోనే కల్పించబడింది, ఎక్కడో కాదు అది నాలోనే కల్పించబడింది అని తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు జాగ్రత్త అవస్థలు మెలకువ స్థితిలో ఉన్నంత వరకు ఈ ప్రపంచమే యథార్థం, అది మనకి బయట ఉంది అని దాన్నే తలుస్తాం. తలచడం కాదు, దాన్ని భావిస్తాం. కానీ జాగ్రత్త అవస్థ నుంచి జ్ఞానావస్థలోకి మేల్కొంటే 3 కాదు 4వ అవస్థ ఇది. 3 అవస్థలు మనకి తెలుసు. జాగ్రత్త అవస్థ తెలుసు, మెలకువ స్థితి, స్వప్నావస్థ కళ స్థితి తెలుసు, సుషుప్తి ఏమీ తెలియని స్థితి తెలుసు. కానీ 4వ అవస్థ ఉంది, అదే జ్ఞానావస్థ. ఆ జ్ఞానావస్థలోకి మేల్కొంటే ఈ ప్రపంచం గాని, ఇందులోని అనుభవాలు గాని, వీటిని పొందినవాడు గాని ఏది యథార్థం కాదు, అవన్నీ నా మనస్సులో కల్పించబడిన మాయాజాలం అని జ్ఞానావస్థలో మేల్కొంటే అప్పుడు తెలుస్తుంది. అయితే కళలోంచి మనం ఏ ప్రయత్నం లేకుండా మేల్కొంటాం. కళలో ఎవరు లేపక్కర్లా, కాసేపటికి మనంతటి మనమే మెలకువ తెచ్చుకొని లేస్తాం. కానీ ప్రపంచం నుండి అంత తేలిగ్గా మేల్కొనగలమా అంటే జ్ఞానావస్థలోకి, ఈ జాగ్రత్త అవస్థలోంచి మెలకువ స్థితిలోంచి జ్ఞానావస్థలోకి ఏ ప్రయత్నం లేకుండా మేల్కొనగలమా, తెలుసుకోగలమా? తెలుసుకోలేము. ఈ జ్ఞానావస్థలో మేలుకోవాలంటే మనకు ఒక ప్రయత్నం ఉండాలి. అప్రయత్నంగా మేలుకోలేము. ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో ప్రయత్నం చెయ్యాలి, భగవంతుని అనుగ్రహం ఉండాలి. దానికోసం ఏం చేయాలి? ముందు పరమాత్మ గురించి తెలుసుకోవాలి, మనోబుద్ధుల్ని శుద్ధం చేసుకోవాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం కాదు. అన్ని జ్ఞానాలు అంతటా ఉన్నది పరమాత్మ చైతన్యమే, పరమాత్మ జ్ఞానమే. కానీ ఈ లౌకిక జ్ఞానం వల్ల మనం నేను ఆత్మనని తెలుసుకోలేం కాబట్టి ఆత్మ జ్ఞానం కావాలి. నేను ఆత్మని అని సాధనలు చేసి అనుభూతిని పొందాలి. అప్పుడు జాగ్రత్తావస్థ నుంచి అప్పుడు మెలకువ అంటే ఈ మెలకువ స్థితిలోంచి జ్ఞానావస్థలోకి మేల్కొంటాం. ఇది కూడా ఒక కళ లాంటిదే అని తర్వాత మేలుకున్నప్పుడు, జ్ఞానావస్థలో మేలుకున్నప్పుడు తెలుస్తుంది. అదే ప్రబోధ సమయం. ప్రబోధ సమయం అంటే అదే. అంటే ఏంటి? ఈ జాగ్రత్త అవస్థలోంచి నేను పరమాత్మని అనుభూతి పరంగా తెలుసుకోవటమే జాగ్రత్త అవస్థలో మేల్కొంటాం. దాన్నే ప్రబోధ సమయం అంటారు. అలాంటి ప్రబోధ సమయంలో తాను ఆత్మని అని అప్పుడు గ్రహిస్తాడు. అప్పటి వరకు వింటమే, తెలుసుకోవటమే, అప్పటికి అనుభూతి ఇంకా రాదు. అలా గ్రహించబడిన శ్రీ దక్షిణామూర్తికి, గ్రహించగలిగిన శ్రీ దక్షిణామూర్తికి నా నమోవాకములు అంటూ గురువుని పరమాత్మగా భావించి స్తోత్రం చేస్తున్నారు శంకరులు ఈ స్తోత్రంలో. మేడం ఒక్కసారి ప్రబోధ సమయే ఒకసారి రిపీట్ చేయరా మేడం? ప్రబోధ సమయ అంటే జ్ఞానావస్థలోంచి, జాగ్రత్త అవస్థలోంచి జ్ఞానావస్థలోకి మేల్కొంటాం. ఎలా అంటే అప్రయత్నంగా మనంతట మనం మేల్కోలేము. ఇప్పుడు కళలోంచి అయితే మనంతట మనం మేల్కొని జాగ్రత్త అవస్థలోకి వచ్చేస్తాం, అప్పుడు ఎవరు లేపకుండా. మరి ఈ జాగ్రత్త అవస్థలోంటి జ్ఞానావస్థలోకి మేల్కోవాలంటే అది మనంతట మనం అప్రయత్నంగా జరిగేది కాదు. దానికి పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి, సాధన కావాలి, భగవంతుని గురించి ముందు తెలుసుకోవాలి, ఆ తర్వాత మన మనోబుద్ధులను శుద్ధం చేసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. ఎటువంటి జ్ఞానం? ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ఒక సద్గురువు ద్వారా, శాస్త్రాలని తెలుసుకున్న ఒక సద్గురువు ద్వారా, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కరుణా సముద్రుడైన గురువు దగ్గర గురు సేవ చేసి శాస్త్ర జ్ఞానాన్ని పొంది, శ్రవణం విని, మననం చేసుకుని, నిధిధ్యాసన చేసి, ఇంకా సాధనలు ఆత్మవిచారణ చేసి,
అప్పుడు నేను ఆత్మని అని తెలుసుకోవటం. అలా ఆత్మజ్ఞానం కలిగి నేను ఆత్మని అనే అనుభూతి కలగాలి. తెలుసుకోవటం వేరు, అనుభూతి వేరు. ఎన్నైనా తెలుసుకుంటాం, కానీ అనుభూతి రావాలి కదా, ఆ అనుభూతి కలగాలి. అప్పుడే జాగ్రత్త అవస్థ నుంచి జ్ఞానావస్థలోకి మెలకు వస్తుంది. దాన్ని ప్రబోధ సమయం అంటారు. అది ప్రబోధ సమయం. అలాంటి ప్రబోధ సమయంలో నేను ఆత్మని అని అప్పుడు తెలుసుకుంటాం. ఇలా గ్రహించగలిగిన శ్రీ గురుమూర్తి దక్షిణామూర్తికి నా నమస్సుమాంజలి అంటున్నారు ఆదిశంకర్. ఎస్ సాక్షాత్ కురితే, ఈ ప్రపంచమంతా అనుభవాలు, ఉద్రేకాలు, ఆలోచనల రూపంలో ఉంది. అసలు ఈ ప్రపంచమంతా ఎందులో నడుస్తోంది? అనుభవాలు, ఉద్రేకాలు, ఆలోచనలు ఈ రూపంలోనే ఉంటుంది. అంటే అనుభవాలను పొందేది దేహం, అనుభవాలను పొందేది దేహం, ఉద్రేకాలు చెందేది మనస్సు, ఆలోచనలు చేసేది బుద్ధి. ఈ మూడిటిలోనే ప్రపంచం నడుస్తోంది. ఎలా? ఈ ప్రపంచమంతా అనుభవాలు, ఉద్రేకాలు, ఆలోచనల రూపంలో ఉంది. ఎలా ఉంది? అనుభవాలు పొందేది దేహం అయితే, ఉద్రేకాలు చెందేది మనస్సు అయితే, ఆలోచనలు చేసేది బుద్ధి. అంటే ఆలోచనలు, కోరికలు అన్ని బుద్ధిలో ఉంది. ఎంత కాలమైతే ఈ దేహము, మనస్సు, బుద్ధులతో మనం తాదాత్మ్యం చెంది అవే మనంగా ఉంటామో, ఎంతకాలం అంటే 1 రోజా, 2 రోజుల, 100 రోజుల, సంవత్సరమా, లేకపోతే కొన్ని సంవత్సరాల, కొన్ని జన్మలు. ఇప్పటి వరకు కొన్ని కోటాను కోట్ల జన్మలు అనమాట. ఎంతకాలం ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెంది అవే మనంగా ఉంటామో అంతకాలం ఈ ప్రపంచం మన అనుభవంలోనే ఉంటుంది. ఈ ప్రపంచంలోనే ఉంటాం. అది దాటి మనం బయటికి రాలేము. అయితే ఎప్పుడు మనం ఈ దేహ మనోబుద్ధుల తాదాత్మ్యాన్ని వదిలిపెడతాము అంటే, చేసేది నేను కాదు, చేసేది నేను కాదు, ఈ దేహం చేసుకుంటోంది. ఆలోచించేది మనస్సు. ఉద్రేకాలు, నా లోపల వచ్చే అనేకమైన అసూయ, కోపం, క్రోధం ఇలాంటివన్నీ జరిగేవి, వచ్చేవి మనస్సులోని. బాధ, నొప్పి, సుఖం, దుఃఖం, ఆనందం, ఈ ఉద్రేకాలన్నీ కలిగేది నా మనస్సు. కోరికలు, ఆలోచనలు ఇవన్నీ ఉన్నది నా బుద్ధిలో. నాలో అయితే నాకు దేహము లేదు, నాకు మనస్సు లేదు, నాకు బుద్ధి లేదు, ఇవి ఈ దేహానికి అని అలా విడదీసుకుని, ఎప్పుడైతే అలా మన దేహ మనోబుద్ధులతో తాదాత్మ్యాన్ని వదిలిపెడతాము అంటే అవి నేను కాదు, అది వేరు, అది నేను తెచ్చుకున్న వాటికి జరుగుతున్నాయి, నాకైతే అవేమీ లేవు అనే తాదాత్మ్యాన్ని వదిలిపెడతాము. అప్పుడు ఈ అనుభవాలు, ఉద్రేకాలు, ఆలోచనల రూపంలో గుర్తించబడుతున్న ఈ ప్రపంచమంతా, నానావిధ ప్రపంచమంతా అది అంతర్ధానమైపోతుంది, కనుమరుగైపోతుంది. కనుమరుగైపోవటం అంటే ఇంక మనలో ఉండదు. దేహ తాదాత్మ్యాన్ని, మనస్సు తాదాత్మ్యం, బుద్ధి తాదాత్మ్యం, వీటిని వదిలిపెట్టాలి. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వివిధ రకాలన్నీ కూడా మనకి లేకుండా పోతాయి. కర్తను, భోక్తని అనుకునే అహంకారం, నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తాను అనేది ఈ దేహ మనోబుద్ధులు. నేనేం చేయను, నేను చేసి పుట్టింది లేదు, పెరిగింది లేదు, నశించింది లేదు, నాకు శరీరము లేదు, నేను చేసేవాణ్ణి కాదు, అనుభవించేవాణ్ణి కాదు. అదెవరిది? ఆత్మ చైతన్యం. శరీరం ఏమనుకుంటోంది? ఈ అహంకారం. అహంకారం ఏమనుకుంటుంది? నేనే చేస్తున్నాను, నేను అనుభవిస్తాను, అంతా నాదే అనుకున్నంత కాలం అహంకారం. ఆ అహంకారం అంతమైపోతే దాన్ని చూపబడే ఈ ప్రపంచం కూడా అదృశ్యమైపోతుంది. అహంకారం అంటే జీవభావం. అహంకారం అంటే ఏదో అహంకారం కాదు, అహంకారం అంటే జీవభావం. అంతా నాదే, నేనే చేస్తున్నాను. మొట్టమొదట్లో అర్జునుడు నేనే ఈ యుద్ధం చేయాలి, వీళ్ళందరినీ చంపాలని అహంకారం, మమకారాలు చూపించాడే, అప్పుడు ఏమయ్యాడు? నేనే చెయ్యాలి అని వెనక్కి వెళ్ళి, నా వల్ల కావటం లేదు, నేను యుద్ధం చెయ్యను అని కోలబడిపోయాడు. అప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అన్ని నువ్వే చేస్తున్నావా? నీ వల్లే జరుగుతోందా? వాళ్ళు చనిపోవడానికి సిద్ధమే కదా ఇక్కడికి వచ్చారు. నువ్వు చంపబడితేనే వాళ్ళు చావటానికి సిద్ధంగా లేనప్పుడు నువ్వు ఎన్ని బాణాలు వేసినా ఎలా చేస్తారయ్యా? వాళ్ళు ఆల్రెడీ అందుకు సిద్ధపడే వచ్చారు. వాళ్ళకి తెలుసు నువ్వే కాదు,
నువ్వు చంపేవాడివి నువ్వు కాదు. వాళ్ళ దేహాలు ఆల్రెడీ అవన్నీ దహించుకుపోయినవే. ఈ యుద్ధం నామమాత్రంగా యుద్ధం జరుగుతోంది. ఆల్రెడీ చూడు అని చెప్పి తన యుద్ధానికి ముందుగానే తన విశ్వరూపాన్ని చూపిస్తూ, ఆ విశ్వరూపంలో 11వ అధ్యాయంలో తన విశ్వరూపంలో ఈ కౌరవులు, ఈ పాండవ సేన, మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, అందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ తొక్కుకుంటూ ఈ సైన్యం అంతా తన నోట్లోకి ఎలా వెళ్ళిపోతుందో, జారి పడిపోతుంటే తను లోపలికి ఎలా తోసుకుంటున్నాడు, దాన్ని ఎంత అద్భుతంగా చూపించాడు. అది చూసిన తర్వాత చంపేవాడు నువ్వు కాదు, నువ్వు చేసేది ఓ పల్లేసి వాళ్ళ మీద పడేయటమే. చచ్చేది వాళ్ళు ఎలాగో ఆల్రెడీ చనిపోయే ఉంటారు. ఆ చనిపోయిన వాడే నువ్వు చంపుతున్నావు అంతే. కావాలంటే చూసుకో నా నోట్లోను, నన్ను చూడు అని తన విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వరూపం చూసిన తర్వాతే అతనికి అర్థమైంది, చేసేది నేను కాదు, అంతా పరమాత్మ చేస్తున్నాడు అని అప్పుడు అర్థమైంది. అలా మనలో జీవభావాన్ని కూడా నేను చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని వదిలిపెట్టాలి. జీవభావం అహంకారం రెండూ ఒకటే. ఆ అహంకారం వదిలిపెట్టేటంటే జీవభావాన్ని వదిలిపెట్టడం. ఈ ప్రపంచం అప్పుడు అదృశ్యమైపోతుంది. స్వప్నంలో ఎన్ని అనుభవాలు ఎంత నిజంగా ఉన్నా ఆ స్వప్న పురుషుడు కూడా తన తాదాత్మ్యం నుంచి విడిపోయి జాగ్రత్త అవస్థలోకి, మెలకువ స్థితిలోకి రాగానే స్వప్న ప్రపంచం అంతా ఏమవుతుంది? మెలకువ రాగానే అప్పటిదాకా ఎంతో గొప్పగా కనిపించిన కళ, ఎన్నో కొత్త కొత్త విషయాలు, అసలు మనకి తెలియని ప్రపంచమే, మనకి చాలా అద్భుతమైన ప్రపంచంలో ఆ కళ ఉంది. మెలకు రాగానే అదంతా ఏమైంది? అదృశ్యమైపోయింది. ఆ కళ అంతా కూడా అదృశ్యమైపోయింది. అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కూడా, ఈ మెలకువ స్థితిలో కూడా కర్తృత్వాన్ని నేనే చేస్తున్నాను, భోక్తృత్వాన్ని నేనే అనుభవిస్తున్నాను అనే ఇటువంటి అహంకారం, జీవభావం నశించిపోతే ఈ సమస్త జగత్తు కూడా అంతమైపోతుంది. ఎవరికి అంతమైపోతుంది? ఎవరైతే జీవభావం పోగొట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే అంతమైపోతుంది. అంటే ఉందా? ఉన్న వాళ్ళకి ఉంటుంది. మరి నిన్నటిదాకా, ఇందాకటి దాకా మనకి కూడా ఉంది కదా జగత్తు. ఇప్పటి వరకు మనకు కూడా జగత్తు ఉంది. మన జీవభావం తొలగిపోయింది. నేను ఆత్మ చైతన్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. అప్పుడు మనకి ఇంక ఈ జగత్తుతో ఏ సంబంధం లేదు. అసలు ఈ జగత్తు ఉందో లేదో, కలలో ఉన్నట్లుగా, కళను చూసినట్లుగా, మెలకు వచ్చాక కళ కరిగిపోయినట్లుగా, ఈ ప్రపంచం అనేది కరిగిపోయినట్లుగా, అది కనిపించినా కూడా తనకి ఏ సంబంధం లేనట్లుగా ఉంటాడు ఆత్మానుభూతి పరుడు, అంటే జీవన్ముక్తుడు. అహంకారం నశించగానే సమస్త జగత్తు అంతమైపోతుంది. అప్పుడు శుద్ధ చైతన్య స్వరూపంగా తాను ఎలా ఉంటాడు? ఈ ప్రపంచంగా ఉండడు. సత్తుగా, చిత్తుగా, ఆనంద స్వరూపంగా, శుద్ధ చైతన్య స్వరూపంగా, ఆనందమయంగా, ఆత్మగా సాధకుడైన తనని తాను గుర్తించుకుంటాడు. ఇప్పటి వరకు ఉన్న జీవభావం, అహంభావం గుర్తింపనివ్వల. సాధనలు చేస్తూ 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 ఒకప్పటికి తాను ఆత్మగా ఎప్పుడైతే తనని తాను అనుకోకుండా తాను ఆత్మ చైతన్యంగా ఎలాగా తనని అనుభూతి చెందుతాడో, అప్పుడు తనలో ఉన్న జీవభావం పూర్తిగా నశించిపోతుంది. నశించిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్రపంచమంతా కూడా తనకి ఏమీ కానిదిగా అనిపిస్తుంది. తనని తాను సత్, సత్యస్వరూపంగా, చిత్తుగా, జ్ఞాన స్వరూపంగా, సత్ అంటే ఎల్లప్పుడూ ఉంది, ఆనంద స్వరూపంగా, అసలు నేనే ఆనందాన్ని. అటువంటి నేను ఎంతకాలం దుఃఖాలు మోస్తూ ఉన్నా, అయ్యో ఇప్పటిదాకా నాకు తెలియదు. చిన్నపిల్లలు చూడండి, లెక్కలు వచ్చేంత వరకు వాళ్ళు చాలా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళకి ఆ చిన్న కిటుకు చెప్పి ఆ లెక్క చేయగానే, అయ్యో ఇంత తేలిక లెక్కను కూడా నేను చేయలేకపోయానే, నాకు వచ్చు, నేను అక్కడ దాకా వెళ్ళాను కానీ తప్పో రైటో అనుకుని వెనక్కి వచ్చేసాను అంటూ ఉంటారు స్టెప్స్ వేస్తున్నప్పుడు. 4-5 తరగతుల్లో పిల్లలు ఆ లెక్కలు చెప్తున్నప్పుడు వాళ్ళు అంతవరకు వెళ్ళి అది కరెక్ట్ అవునా కాదా అని వెనక్కి వచ్చేస్తూ ఉంటారు డౌట్తో అన్నమాట. మనం అక్కడ చక్కగా ఆ చిన్న చిక్కుముడి వాళ్ళకి విప్పగానే వాళ్ళలో వెంటనే ఇది నేను అనుకున్నాను కానీ తప్పేమో అనుకుని చేయలేదు అంటారు. అలా మనం కూడా, నేను ఇప్పటిదాకా ఈ దుఃఖము, ఈ ప్రపంచం నిజం అనుకున్నాను, ఇవన్నీ ఇక్కడ ఉన్న వస్తువులు నిజం అనుకున్నాను, ఇదే నేను అనుకున్నాను.
నేను ఆనంద స్వరూపాన్ని, అసలు నేనే ఆనంద స్వరూపాన్ని, అయ్యయ్యో ఎంతకాలం నన్ను నేను గుర్తించుకోలేదే అని భావిస్తాడు ఆత్మానుభూతి. ఆత్మగా సాధకుడు తనని తాను గుర్తిస్తాడు. ఇప్పుడు అతను ఆత్మ, ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం అన్నా పరమాత్మ అన్నా ఒక్కటే. ఇదే సాక్షాత్కారం. ఈ అనంత సత్యమే, అదే గురువు, అదే సచ్చిదానంద స్వరూపుడుగా ఉన్న దక్షిణామూర్తి. ఆ జిజ్ఞాసువులకు సత్యాన్ని అందించాలని ఆయనే గురుమూర్తిగా అవతరించారు, ప్రయత్నం చేస్తాడు. ఇలా సత్యాన్ని అందించేవాడే నిజమైన గురువు. ఈ సత్యాన్ని, నువ్వు ఈ దేహం కాదయ్యా, ఇంతకాలం భ్రమపడుతున్నావు, లే, మేలుకో, ఇందులోంచి ఈ తాదాత్మ్యాన్ని వదిలిపెట్టు, నువ్వు ఆత్మ చైతన్యాన్ని అని నిరంతరం మనని ప్రబోధించేవారే గురువులు. అయితే కేవలం గురువు సత్యాన్ని అందించినంత మాత్రాన శిష్యునికి ఆత్మ సాక్షాత్కారం కలగదు. నువ్వు ఆత్మవే అని రోజు చెప్పినా మనలో ఆత్మ సాక్షాత్కారం కలగకపోవచ్చు. శిష్యులలో కూడా అర్హత ఉండాలి. ఎటువంటి అర్హత? తీవ్రమైన అర్హత, ముముక్షత్వం ఉండాలి, సంసిద్ధత ఉండాలి, సునిశ్చితమైన మేధాశక్తి ఉండాలి, దాన్ని గ్రహించే శక్తి ఉండాలి, దానికి తోడు సద్గురువు యొక్క కృప కూడా ఉండాలి. శిష్యుని లక్షణాలు ఏముండాలి? తీవ్రమైన ముముక్షత్వం, అంటే ఈ జన్మ ఆఖరి జన్మ చేసుకునేదాకా ఇంకా నేను ఇంకేం చెయ్యను, దీంట్లోనే ఉంటాను అనే తపన, సంసిద్ధత, ఆ నేర్చుకునే విషయం మీద మేధాశక్తి, సునిశ్చితంగా, అంటే ఏదైతే శాస్త్ర జ్ఞానాన్ని పొందుతున్నాడో దాన్ని పూర్తి ఆకళింపుతో తీసుకోవాలి. ఏదో సగం విని సగం వదిలేసినట్లుగా కాకుండా సంపూర్ణమైన ఆకళింపుతో, శ్రద్ధతో తీసుకున్నప్పుడు అదే సునిశ్చిత మేధాశక్తి అంటే. తన మొత్తం అంతా కూడా శక్తి అంతటిని కేంద్రీకరించి వింటాడు, విని దాని మీద దాన్ని సాధన చేసుకుంటాడు. అటువంటి మేధాశక్తి, దానికి తోడు సద్గురువు యొక్క కృప, ఆశీస్సులు కూడా ఉండాలి. అప్పుడు అగాధమైన ఈ తత్వ అర్థపు లోతులు, అగాధం అంటే ఎంత లోతో తెలియదు. లోతు ఇంత అంత అని కాదు, కొన్ని వేల మైళ్ళ లోతు. అగాధము అంటే బంగాళాఖాతం, మిగిలిన సముద్రాలన్నిటికంటే కూడా ఈ బంగాళాఖాతం లోతు ఎక్కువట, అందుకే ఇది అఖాతమైంది. అలాగే ఈ తత్వపు అర్థం కూడా, ఈ తత్వం కూడా, అంటే మనం నేర్చుకునే ఆత్మజ్ఞానం కూడా చాలా లోతైనది. ఆ లోతుగా వెళ్ళి పరిశీలిస్తే గాని మనకి అవగాహన రాదు. తత్వార్థపు లోతులు, మహావాక్యాల లక్ష్యార్థాలు బుద్ధికి అంది క్రమంగా బుద్ధికి అతీతమైన స్థితిలో మనం నిలవగలుగుతాం. ముందు బుద్ధి ద్వారా గ్రహించి ఆ తర్వాత బుద్ధికి అతీతంగా వెళ్తాం. నేర్చుకునేది, తెలుసుకునేది బుద్ధి నుంచి, కానీ అక్కడితో ఆగిపోం. ఆ బుద్ధిని దాటి ముందుకు వెళ్తాం. అతీతంగా వెళ్ళటం అంటే అంతకంటే ఉన్నతమైన స్థితికి చేరుకుంటాం. అందుకే సృష్టిని ఈశ్వర స్వరూపంగా, సృష్టి రహస్యాన్ని బోధించే గురు బోధని ఈశ్వర వాణిగా భావించే ధీశాలికి మాత్రమే. మరొక్కసారి, ఈ సృష్టి అంతా ఈశ్వర స్వరూపంగా, ఈ సృష్టి రహస్యాన్ని బోధించే గురు బోధని ఈశ్వర వాణిగా భావించే ధీశాలి అంటే బుద్ధిమంతుడికి మాత్రమే ఆత్మానుభవం సాధ్యం అని అన్ని ఉపనిషత్తులు కూడా తెలియజేస్తున్నాయి. ఆచార్యవాన్ పురుషో వేద, చాంద్యోగ్య ఉపనిషత్తులో చెప్తుంది. ఆచార్యవాన్ పురుషో వేద అంటే సద్గురువు లభించిన వానికే సరియైన గురువు, సద్గురువు లభించిన వానికే సత్యానుభూతి, ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. హృదయపూర్వకంగా జీవితానికి ఏకైక లక్ష్యంగా ఎవరు ఆత్మానుభూతిని కోరుకుంటారు? ఒక గురువు దగ్గర 100 మంది శిష్యులు ఉండొచ్చు, కానీ అందరికీ ఆత్మానుభూతి కలగదు. ఆయన సద్గురువే, ఆయన గురువు లోపల ఏం లేదు. లోపం వల్ల ఎవరిది ఉంది? శిష్యునిలోనే ఉంటుంది. సంపూర్ణ శరణాగతి శిష్యుడికి ఉండి తను చెప్పే, గురువు చెప్పే ప్రతి విషయం పట్ల నమ్మకం, శ్రద్ధ, ఉత్సాహంతో సాధనలు చేస్తారు. ఇది తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదు, అన్ని ప్రయారిటీలు ఇదే అనుకుంటారు. అటువంటి శిష్యుడికి మాత్రమే ఆత్మానుభూతి కలుగుతుంది. మిగిలిన 100 మంది శిష్యుల్లో 99 మందికి అటువంటిది కలగకపోవచ్చు.
ఒక సద్గురువు దగ్గర ఎంతో మంది శిష్యులు ఉంటారు. ఉన్న శిష్యులందరూ ఆత్మానుభూతిని పొందలేరు. దానిని అందుకున్న వాళ్ళు మాత్రమే ఆత్మానుభూతిని పొందుతారు. అందుకే ఎవరో లక్షలో ఒకళ్ళకి మాత్రమే ఇటువంటి జీవన్ముక్తికి అవకాశం ఉంటుంది అని అంటారు. ఎందువల్ల వాళ్ళకి గురువులు దొరకలేక. లభిస్తారు గురువులు, కానీ శిష్యుడిలో అంత బలం లేదు. బలం అంటే శ్రద్ధ, విశ్వాసం, సాధన, పటిమ అవి లేకపోవటం వల్ల జన్మలు పోస్ట్ పోన్ ఉంటాయి. మరి 99 మందికి తర్వాత జన్మలు ఉంటాయి. మరి ఒక్క శిష్యుడికి మరి ఆ జన్మ లేదు, ఆఖరి జన్మ చేసుకున్నాడు. సద్గురు లోపమా, శిష్యుల లోపమా? ఇది ఎవరి లోపం? లోపం. మన యొక్క లోపం. అది గురువు యొక్క లోపం కాదు. గురువు అందరికీ ఒక్కలాగానే విద్య నేర్పిస్తారు. ఇంకా అవసరమైతే తెలియకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తారు, మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తారు. ఏ మాత్రం విసుగు విరామం లేకుండా ఎన్నిసార్లు అడిగినా గురువు చెప్తూనే ఉంటారు. మరి ఆ శిష్యుడు ఎందుకు ముందుకు వెళ్ళలేదు అంటే లోపం ఎవరిది? శిష్యునిలోని లోపం. అదే అటువంటి సద్గురువు మనకి లభించారు, ఆయనే దక్షిణామూర్తి. అలా లభిస్తూ సద్గురువు లభించిన వానికి సత్యానుభూతి సిద్ధిస్తుంది. హృదయపూర్వకంగా జీవితాన్ని ఏకైక లక్ష్యంగా ఎవరు ఆత్మానుభూతిని కోరుకుంటారో అలాంటి వాళ్ళకే సాక్షాత్కారం అని ముండకోపనిషత్తు, ఉపనిషత్తులన్నీ కూడా ఇవే చెప్తున్నాయి, తెలుపుతోంది. ఈ 10 శ్లోకాలలోనూ గురువుని ఆరాధించడం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఋషులకి ఆత్మవిద్యను బోధించటానికే మనం ముందు కథ చెప్పుకున్నాం. ఆ ఋషులకి ఆత్మవిద్యను బోధించడానికే కైలాస శిఖర అగ్రంలో దక్షిణాభిముఖుడై పరమశివుడు ఆసీనుడై గురువు రూపంలో ఉన్నాడు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా హిమాలయాల్లో నివసించే మహాత్ములంతా బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుసామున దక్షిణాభిముఖులై, ఎందుకంటే అది ఉత్తర ప్రాంతం కాబట్టి హిమాలయాలలో దక్షిణాభిముఖులై అక్కడున్న మహాత్ములు, అక్కడున్న ఋషులు, మునులు వాళ్ళు ధ్యానిస్తూ ఉండటం ఆచారం. అందుకే ఆ సమయంలో దేశంలోని సాధకులు అంటే మనమే, హిమాలయాల వైపు, హిమాలయాలు ఎటున్నాయి? ఉత్తర దిక్కులో ఉన్నాయి, అంటే ఉత్తరాభిముఖులై ధ్యానిస్తూ ఉంటారు. వారికి గురువు అనుగ్రహం లభిస్తుంది. గురు సాక్షాత్ శివ ఏవ న సంశయదా. గురువు సాక్షాత్తు శివుడే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి నా గురువుకి నమస్కరిస్తున్నాను అని సాధకులు గురు ఉపాసన చేయాలి. నా గురువు ఏ గురువైనా సరే, మీకు లభించిన ఏ గురువునైనా ఒక పరమాత్మగా భావించినప్పుడే అప్పుడు గురు ఉపాసన మనకి సవ్యంగా కొనసాగుతుంది. సురేశ్వరాచార్యులు అంటే, సురేశ్వరాచార్యులు అంటే తెలుసు కదా, ఎవరైనా? నలుగురు శిష్యులు. శంకరాచార్య గారు నలుగురు శిష్యులు, అందులో ఒక ముఖ్యమైన శిష్యుడు. ఆ శిష్యుల్లో సురేశ్వరాచార్యులు తమ వార్తికమైన మానసోల్లాసం అనే దాంట్లో దైవానికి గురువుకి భేదం లేదు అని ఒక ప్రఖ్యాత శ్లోకంలో తెలియజేశారు. ఏంటా శ్లోకం? ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోనవత్ వ్యాప్త రూపాయ దక్షిణామూర్తయే నమః. ఇది సురేశ్వరాచార్యులు రాసిన మానసోల్లాసం అనే స్తోత్ర మంజరిలో ఉంది. ఏంటది? ఎందులో ఏం చెప్తున్నారు? నిర్గుణ పరమాత్మకి వ్యక్త రూపమైన సగుణ బ్రహ్మమే గురువు. అంటే ఏం లేదు, నిర్గుణ, ఎటువంటి గుణాలు, రూపం, ఆకారం, గుణం ఏమీ లేని పరమాత్మని ఒక రూపం వ్యక్తమయ్యేటట్లుగా సగుణ రూపము, అంటే ఒక ఆకారం వ్యక్తమైన రూపమే గురువు. పరమాత్మకైతే ఏ రూపము లేదు, ఏ గుణాలు లేవు. కానీ అలాగే ఉంటే శిష్యులను ఉద్ధరించాలని ఒక రూపాన్ని, గుణాలని తీసుకుని ఒక రూపాన్ని ఏర్పరచుకున్న గురువే ఆ పరమాత్మ. ఎందుకు గురువు రూపాన్ని తీసుకున్నారు? రూపమైతే శిష్యులకు దగ్గరగా ఉండి వాళ్ళకి బోధిస్తున్నప్పుడు వాళ్ళు చూస్తూ వింటారు కాబట్టి ఆ పరమాత్మే ఒక రూపాన్ని తీసుకుని శిష్యులకి దగ్గరగా ఉండి బోధించే గురువుగా పరిణమించారు.
అటువంటి బ్రహ్మమే గురువు. ఆకాశం వల్లే సర్వత్రా వ్యాపించి ఉండే శ్రీ దక్షిణామూర్తికి నా నమస్సులు. ఇక ఈ శ్లోకంలో సత్యాన్ని మరుగు చేసే మాయ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇందులో మాయ గురించి కూడా, ఎందుకంటే ఈ మాయే అసలైన సత్యాన్ని మనకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతోంది. మనకి మాయ కమ్మేసి అసలు సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఆ మాయను తెలుసుకుందాం. మనం చూసేదంతా నిజం కాదు. అదేంటండి, చూస్తుందంతా నిజమే కదా, ఏం కాదో చూద్దాం. సూర్యుడు తిరగడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉదయం పూట సూర్యుడు తూర్పున కనిపిస్తాడు, మధ్యాహ్నం నడినెత్తున కనిపిస్తాడు, రాత్రి సాయంత్రం అయ్యేటప్పటికి పడమటి వైపు కనిపిస్తాడు. అంటే సూర్యుడు తిరుగుతున్నాడు కదా, కానీ అది నిజం కాదు. తిరుగుతున్నాడా సూర్యుడు? సూర్యుడు తిరగటంలా, భూమి తిరగటం వల్ల సూర్యుడు తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మరి ఇది నిజమేనా సూర్యుడు తిరగటం? ఇది మాయ. ఆ మాయలో పడి సూర్యుడు తూర్పునున్నాడు, మధ్యాహ్నం నన్నెత్తునుంటాడు, సాయంత్రం పడమటి ఉంటాడు అని సామాన్యులమైన మనం అనుకుంటూ ఉంటాం. కానీ సూర్యుడు ఎక్కడికి తిరగడు. ఇదైతే నిజం కాదు. భూమి స్థిరంగా ఉండటం చూస్తాం, ఇది కూడా నిజం కాదు. ఎందుకంటే అన్ని వస్తువులు ఎక్కడొక్కడ ఉంటాయి. భూమి తిరిగేటట్లయితే మనం బోర్డు ద్వారా వెళ్ళిపోతూ ఉంటాం కదా. కాబట్టి భూమి తిరగట్లేదు, భూమి స్థిరంగా ఉంది అనుకుంటాం. అది నిజం కాదు. మనం భూమితో పాటుగా ప్రతిరోజు కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేస్తున్నాం. అది మనకు తెలియటంగా. తిరగని సూర్యుడినేమో తిరుగుతున్నాడు అనుకుంటాం, తిరిగే భూమిని తిరగట్లేదు అనుకుంటున్నాం. రెండు భ్రమలే కదా. తిరిగే భూమిని, తన చుట్టూ తాను తిరుగుతున్న ఈ భూమి అది తిరగట్లేదు, స్థిరంగా ఉంది అనుకుంటాం. ఇది కూడా నిజం కాదు. అలాగే చీకట్లో ఒక తాడును చూసి పాము అనుకుంటాం. అది కూడా నిజం కాదు. అది పాము కాదు, అది తాడే. ఎడారిలో దూరంగా కనిపిస్తాయి నీళ్లు, మృగతృష్ణ, మరీచిక. అది కూడా నిజం కాదు. అదేమన్నా ఎడారిలో నీళ్లున్నాయా? లేవు. దూరంగా దాని నీరులాగా భ్రమ కలుగుతుంది. భూతాన్ని చూస్తాం చీకట్లో, దెయ్యం భూతం అనుకుంటూ. నిజంగా ఉందా అది? అది కూడా నిజం కాదు. ఎందుకని? సత్యాన్ని గుర్తించలేకపోవటం వల్ల ఇలా భ్రమ పడుతున్నాం. అసలు విషయం తెలుసుకోకపోవటం వలన, గుర్తించలేకపోవటం వల్ల ఈ భ్రమలన్నిటికీ గురవుతున్నాం. మరి ఇక్కడ మనం చూసే ప్రపంచం సత్యమా కాదని శాస్త్రాలు, మహాత్ములు చెప్తున్నారు. మనం చూసే ప్రపంచం నిజం కాదు అని చెప్తున్నాయి శాస్త్రాలు, మహాత్ములు కూడా. మరి కనిపిస్తోంది కదా, ఇంత విన్నా మనం ఇంకో మాట అంటాం, కనిపిస్తోంది కదా. కనిపించిందంతా నిజం కాదు అని పై ఉదాహరణలు మనకి చెప్తున్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు తిరగట్ల. భూమి నిశ్చలంగా ఉంది, లేదు, భూమి తిరుగుతోంది. చీకట్లో తాడే పాముగా కనిపిస్తోంది, అది తాడు గాని పాము కాదు. ఇంకా ఎడారిలో నీటిని చూస్తాం, ఎడారిలో అక్కడ నీరే లేదు. దూరానికి అలా భ్రమ పడుతున్నాం గాని, అలాగే చీకట్లో దెయ్యాలు భూతాలు అని భ్రమ పడుతున్నాం, అవి కూడా లేవు. చీకట్లో లేని వాటిని ఉన్నట్టుగా మనం భ్రమ పడుతున్నాం. మరి కనిపించిందంతా నిజమని పై ఉదాహరణ చూపిస్తున్నారు. మరి నిజమేమిటి అంటే, ఏకమైన ఆత్మ ఉన్నది, ఒకే ఒక్క ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మం, ఏకమైన సత్యం పరమాత్మ. ఇలా ప్రపంచంగా ఎందుకు కనిపిస్తోంది? మీరు చెప్పింది రైటేనండి, పోనీ ఒప్పుకుంటాం, మాకు తెలియదు, ఉన్నది ఒక్కటే పరమాత్మే. మరి ఎందుకండి ఇలా ప్రపంచంగా కనిపిస్తోంది? మాయయా, అదే మాయ. మాయ అంటే, మాయ గురించి చెప్పుకున్నాం, ఏది లేదో అది మాయ. యామా సా మాయ, తత్వబోధన చెప్పుకున్నామా? యామా సా మాయ రాసుకున్నాం. ఏదైతే లేదో అదే మాయ. అదే మాయలో విద్య అవిద్య అని రెండు ఉన్నాయి. విద్య అవిద్య అంటే జ్ఞానము అజ్ఞానము రెండు కూడా మాయలోనే ఉన్నాయి. సత్యాన్ని గ్రహించలేకపోవటం అంటే, ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకోలేకపోవటం అగ్రహణం. ఈ అగ్రహణము, అన్యదాగ్రహణం, వీటి గురించి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవటం అగ్రహణం. అలాగే ఆ సత్యాన్ని వేరొక విధంగా చూడటం అన్యథాగ్రహణం. దాన్ని ఇంకొక రకంగా దాన్ని మన ఉద్దేశంగా అనుకోవటం అన్యథాగ్రహణం. అంటే
మన బుద్ధి అగ్రహణంలో ఉంటే అన్యదాగ్రహణం సృష్టించే మాయ మనకి అనుభవం. లేని దాన్ని ఉన్నట్లుగా మనం ఎప్పుడైతే భ్రమపడతామో ఆ భ్రమ దాన్ని ఇంకొకటిగా, ఉన్నదాన్ని ఉన్నట్లుగా కాకుండా దాన్ని ఇంకొకటిగా మనం అనుకోవటం అనేది అన్యదాగ్రహణం. తాడని తెలియకపోతే, చీకట్లో అక్కడ ఉంది తాడు అని తెలియకపోతే మన భ్రమంతా పామనే. బాబాయ్ పాము అదిగో లేచింది, అదిగో తలపైకి ఎత్తింది, బొసలు కొడుతోంది, ఇదిగో ఇటు పాకేస్తోంది. నిజంగా ఒక టార్చ్ లైట్ వేసి చూస్తే అది తాడు. ఆ తాడు దానంతట అది లేచిందా, తలపైకి ఎత్తి ఆడిందా, బుసలు కొట్టిందా? అదంతా ఏంటి? మన చీకట్లో మన భయమే ఒక భ్రమలాగా, అది పాములాగా మనకి అనిపించింది. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. అలా భ్రమపడతాం. ఎక్కడ అగ్రహణం ఉంటుందో అక్కడ అన్యదాగ్రహణం ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు నువ్వు ఎప్పుడైతే తెలుసుకోలేవో అప్పుడు రెండవ దానిగా నీ అంతట నువ్వు భ్రమపడతావు. అన్యదాగ్రహణం తొలగాలంటే ముందు అగ్రహణం తొలగాలి. నీ భ్రమ తొలగాలంటే ఆ ఉన్నది ఉన్నట్లుగా నువ్వు గ్రహించాలి. అగ్రహణం తొలగే కొద్దీ సత్యం అవగతమవుతుంది. ఈ రెండు ఎప్పుడైతే నీకు తొలగిపోతాయో, ఉన్నది ఉన్నట్లుగా నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు మాయ అక్కడ నిన్ను వదిలిపోతుంది. ఆ మాయను తొలగించడం కష్టమే అయినా నిన్ను ఆశ్రయించిన వాళ్ళకి తేలికేనని భగవద్గీతలో భగవానుడు ఇక్కడ ఒక శ్లోకం ద్వారా, ఎన్నో అధ్యాయం 7వ అధ్యాయంలో 14వ శ్లోకం ద్వారా చెప్తున్నారు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురచ్చయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దివ్యమైన గుణమయమైన నా ఈ మాయ దాటరాని. ఈ మాయ ఎవరిదో కాదయ్యా, ఇదంతా నా మాయే. దివ్యమైన గుణమయమైన ఈ నా మాయను దాటరాని. నన్ను ఎవరైతే ఆశ్రయించి సేవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలరు. 7వ అధ్యాయంలో వస్తుంది 14వ శ్లోకంలో. అప్పటిదాకా నా మాయను మీరు ఎవరు దాటలేరు. నన్ను ఎవరైతే ఆశ్రయించి సేవిస్తారో వాళ్ళు మాత్రమే ఈ మాయను దాటగలరు అంటున్నాడు భగవానుడు. మనకి అనుభవంలో ఉన్న ఈ ప్రపంచపు ముఖ్య అంశాలన్నీ ఈ మొదటి శ్లోకంలోనే ఉన్నాయి. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు వీటన్నింటిలోనూ వ్యక్తమైన ఏకైక సత్యం సద్గురు రూపంలో శ్రీ దక్షిణామూర్తిగా ఆరాధించబడుతుంది. రాబోయే శ్లోకాలన్నీ ఈ మొదటి శ్లోకాన్ని వివరించే వ్యాఖ్యానాలే. మన సందేహాలన్నీ తీరుస్తూ మాయయ అన్న పదాన్ని పూర్తిగా నిర్వచించడానికి, మాయ గురించి తెలుసుకోవడానికి 2వ శ్లోకంలో మనకి ఇంకొద్దిగా వివరంగా చెప్తున్నారు. ఆ 2వ శ్లోకం మనం రేపు చెప్తాం. ఓకే అండి.